నేను కొడితే మామూలుగా ఉండదు. ఏడాది సమయం ఇచ్చాం. ఇక కొట్లాడుడే. ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటాల్లోనూ నేను పాల్గొంటా. అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా. కానీ సంవత్సరం గడిచిపోయింది. ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. కొట్లాడుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరానికి 40 నుంచి 50 లక్షల రూపాయల విలువ ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. వీళ్ళ మెడలు వంచాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. మరి 1 ఇయర్ నుంచి అంటే సంవత్సరం టైం కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎలా పాలిస్తోందో, ఏం చేస్తోందో, అసలు ప్రజా సమస్యల పైన పోరాడుతోందా, అంటే ప్రజలకు ఉన్న సమస్యల పైన వాటిని సాల్వ్ చేస్తోందా లేదా, సంక్షేమ పథకాలు అందిస్తోందా లేదా అని చెప్పడానికి మీకు 1 ఇయర్ టైం పట్టిందా? అంటే మీరు అంత గంభీరంగా ఉండి మౌనంగా చూస్తూ ఉన్నా అన్నారు కదా, దానికి అన్ని రోజులు అవసరం అంటారా? అంటే మీలాంటి అనుభవజ్ఞుల వారికి అంటే జస్ట్ ఫర్ ఆస్కింగ్, అంటే క్లారిఫై చేసుకోవడానికి మీకు అన్ని రోజులు పట్టిందా కేసీఆర్ గారు? 1 ఇయర్ అంటే చాలా తక్కువ టైం కాదండి. 1 ఇయర్లో చాలా చేయొచ్చు. అలాంటిది మీరు 1 ఇయర్ అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన మీరు, అందులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మీరు 1 ఇయర్ బయటకి రాకుండా గమనిస్తూ ఉన్నారు. అంటే ఏడాది కాలం పాటు పట్టిందనమాట మీకు ఇది స్టడీ చేయడానికి. ఇది స్టడీ చేయడానికి మీకు ఏడాది పడితే కనుక ఇక ప్రజా సమస్యల్ని తెలుసుకొని క్షేత్రస్థాయికి వెళ్ళి ధర్నాలు చేస్తామని చెప్తున్నారు కదా. ఇంకా వాటిని ఒకవేళ నిజంగా అక్కడ ఏమైనా సమస్యలు ఉండి లేదా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మరి వాటి మీద పోరాడేకి మీకు ఎంత సమయం పడుతుంది? ఇంకా చెప్పండి. ఏదో ఇప్పుడు వచ్చేసి అంటే ఇన్ని రోజులు అట్లా ఫామ్ హౌస్లో ఉండిపోయాను దాన్ని కవర్ చేయడానికి ఇలా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అబ్జర్వ్ చేస్తున్నారా? ఎప్పటికప్పుడు ఛానల్స్లో ఎవరు ఏం చేస్తున్నారు, అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, సో ఎలాంటి పథకాలు వెళ్తున్నాయి ఏంటి అన్నది వెళ్తూనే ఉన్నాయి కదా, న్యూస్ వస్తూనే ఉంది కదా. మరి మీరు ఆ న్యూస్ని చూడట్లేదా? మరి మీరు కట్టిన ప్రాజెక్టులే కదా, కాళేశ్వరం అవ్వచ్చు, మేడిగడ్డ అవ్వచ్చు, మీ హయాంలో కట్టారని చెప్పేసి నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పారు. సో మేడిగడ్డ ఏదేంటి మేర నగధీరుడు అని చెప్పేసి పోల్చింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అని. మరి ఎందుకు కూలిపోయింది? మరి ఎందుకు పగుళ్ళు వచ్చాయి? నాణ్యత లోపం. ఎందుకు మరి అంత అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు? అంటే కాంట్రాక్ట్ ఇచ్చారు, వెళ్ళి పనులు పర్యవేక్షించి అంత బాగుందా లేదా అని చెప్పేసి అంత ప్రాజెక్టులు అంత డబ్బు వెచ్చించి అంత ప్రాజెక్టులు కట్టించే ముందు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? మరి వాటిపైన మాట్లాడండి. వాటిపైన కూడా మాట్లాడాలి కదా. వీటిపైన మాట్లాడినప్పుడు మరి వీటిపైన మాట్లాడకుండా వాటిపైన ఎందుకు మాట్లాడుతున్నారు? సో నిన్న కవిత మాట్లాడింది కూడా హాస్యాస్పదంగా ఉంది. బహుశా కేసీఆర్ గారు మీరు సరిగా చెప్పలేదేమో, తను న్యూస్ ఫాలో అవ్వలేదేమో. మేడిగడ్డ ప్రాజెక్ట్ పగుళ్ళు వచ్చాయి, తర్వాత కాళేశ్వరం కూలిపోవడం, దీనిపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా వేశారు. సో అలాగే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అవ్వచ్చు, అలాగే నాణ్యత లోపం కావచ్చు, అసలు ఏం జరిగింది అన్నది మొత్తానికి ఓవరాల్గా చెప్పడానికి కమిషన్ అయితే వేశారు. ఇదంతా జరుగుతోంది కదా. మరి దీని గురించి ప్రస్తావించకుండా మీరు కట్టారు అన్న దాని గురించే చెప్పారు. కట్టిన తర్వాత సో 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైంది దాన్ని కూడా చెప్పాలి కదా, లేకపోతే ప్రజలు నవ్వుల పాలు అవుతారు. ఎందుకంటే మీరు కట్టారు ప్రాజెక్టులు కరెక్టే, అవి నిలబడ్డాయా? నిలబడలేదు కదా, కొన్ని పడిపోయాయి కొన్ని. మరి వాటి గురించి చెప్పుకోకుండా ఇలా మాట్లాడితే ప్రజల్లో మీ మీద ఉన్న విశ్వాసం తగ్గిపోయి నవ్వుల పాలవుతారు. సో మీరు ఏంటి ప్రభుత్వం చేసే పనుల్ని గమనిస్తూ మౌనంగా ఉండిపోయారు. అది కూడా ఏడాది పట్టింది మీకు. దీనికి ఏడాది పట్టిందంటే ఇంకా మీరు చేసే వాటికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ప్రజా పోరాటాల్లో పాల్గొంటా బహిరంగంగా ప్రజా పోరాటాలు చేసి ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మీరు దానికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంది అన్నది గమనించండి. మీరు ప్రభుత్వానికి ఏదైతే అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. మీరు సీనియర్ కూడా. అవన్నీ ఏమీ లేకోకుండా డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను ఇది కాదు కదా.
అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సో ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కూడా మంచిది కాదు ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడిప్పుడు మీరు హెల్త్ బాగై బయటకి వచ్చారు కాబట్టి ఒకేసారి ఇంత ఆవేశపడడం కూడా అంత మంచిది కాదు. ముందుగా అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు అడిగితే ఎవరు నాకు తెలిసి మీరు అడిగితే కనుక అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రభుత్వం రెడీనే అంటుంది. ఎందుకంటే మీకున్న డిమాండ్లను బట్టి అఖిలపక్ష సమావేశం వేయాలి అంటే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా వేస్తారు, మనం చూస్తూనే ఉంటాం. సో అఖిలపక్ష సమావేశం పెట్టుకోండి, ఫస్ట్ అక్కడ డిస్కస్ చేసుకోండి, మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి, అక్కడ నిలదీయండి. ఆ తర్వాత క్షేత్రస్థాయికి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని ఒక్కసారిగా ఫామ్ హౌస్లో నుంచి అంటే లేడికి లేచిందే పరుగు అన్నట్టు అది కరెక్ట్ కాదు. ఏడాది సమయం మీరు ఇచ్చారు, ఏడాది సమయం మీరు కాదు ఇవ్వాల్సింది. ఏడాది సమయం ప్రజలు ఇచ్చి ఏడాది సమయం ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తోందా లేదా అనేసి డిసైడ్ చేసేది ప్రతిపక్షం కాదు, ఫస్ట్ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టే ప్రభుత్వం మారింది, మీరు విపక్షానికి వెళ్ళారు. ప్రభుత్వం సో కాబట్టి మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఎలా వర్క్ చేస్తుంది ఏంటి ఇవి చూసుకొని ముందుకెళ్ళండి. ఇక ఇట్లా మాట్లాడితేనే కదా, నేను కొడితే మామూలుగా ఉండదు, ఏడాది సమయం ఇచ్చాము ఇంకా కొట్లాడుడే, ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము ఒక సీనియర్ నేతగా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది కేసీఆర్ గారు? ఇట్లా రెచ్చగొట్టకండి. ఎందుకంటే రెచ్చగొడితే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. అనవసరం మీరు బాగానే ఉంటారు, మధ్యలో బలైపోయేది ఎవరు? కార్యకర్తలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటివన్నీ మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి.